నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఏపీ. కార్తీక మాసం 3వ ఆదివారం కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో కాకినాడ జిల్లా సిటిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ సిటిబలిజ సంఘీయులు అంతా ఐక్యంగా ఉంటే రాజకీయంగానూ సామాజికంగానూ ఉన్నత శిఖరాలకు ఎదగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనమండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిట్టిబలిజ సంఘీయులందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని, మన ఐక్యతే మనకు బలమని, అందరూ ఐక్యంగా ఉండి సిట్టిబలిజ కులస్తులు ఆర్థికంగానూ సామాజికంగానూ రాజకీయంగానూ ఉన్నత స్థితిలో ఎదగటానికి కృషి చేయాలని అన్నారు. సంఘ గౌరవాధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ సారథ్యంలో జరిగిన ఈ సిట్టిబలిజ వన సమారాధన కార్యక్రమంలో మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు, సిట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు, ఒమ్మి బాలాజీ, పిల్లి సూర్యప్రకాష్, అనేక మంది ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సిట్టిబలిజ వన సమారాధన కార్యక్రమంలో సిట్టిబలిజ కార్తీక వన సమారాధన కమిటీ నాయకులు గుత్తుల శ్రీనివాస్, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి భీమరాజు, చైతన్య, కర్రి శివరామకృష్ణ, పితాని వెంకటేశ్వరరావు, టేకుమూడి శ్రీనివాస్, పంపన బుజ్జి, కడలేశ్వరి, దొడ్డి వీరేంద్ర, మేడిశెట్టి ఈశ్వరరావు, ఆంజనేయులు, కుడిపూడి వెంకటలక్ష్మి, రాయుడు దుర్గా, శ్రీను, అనుసూరి వెంకట త్రినాథ్, అనుసూరి విజయ్ కుమార్, అనుసూరి రాజకుమారి, ఇతర స్థానిక పెద్దలు ఆధ్వర్యంలో ఈ సిట్టిబలిజ వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమారాధన కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల నుండి వేలాది మంది సిట్టిబలిజ కులస్తులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ వన సమారాధన కార్యక్రమంలో నిర్వహించిన సిట్టిబలిజ వధూవరుల ఉచిత వివాహ వేదికకు భారీగా స్పందన లభించింది. వందల మంది వధూవరులు తమ వివరాలను ఈ ఉచిత వివాహ వేదికలో నమోదు చేయించుకున్నారు. వధూవరుల వివరాలను వాట్సాప్ ద్వారా అందరికీ తెలియజేస్తామని వివాహ వేదిక నిర్వాహకులు పేర్కొన్నారు. వివాహ వేదిక వివరాల కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయాలని వివాహ వేదిక కమిటీ సభ్యులు తెలిపారు. ఫోన్ నంబర్లు 9912937760, 9912937760 మరియు 8309577321, 8309577321. ఈ నంబర్లకు ఫోన్ చేసి వధూవరుల వివరాలను నమోదు చేయించుకోవటం కానీ లేదా నమోదైన వధూవరుల వివరాలను తెలుసుకోవటం కానీ చేయవచ్చని నిర్వాహకులు అన్నారు. బాగుపడాలి అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుండాలి. ఎవరా కాదా? రాజకీయంగా తీసుకుంటే మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రోజునున్నాం, నేను మంత్రిగా ఉన్నాను, అలాగే కొన్ని పదవులు ఇవ్వాల్సింది ఇస్తారు. ఇంకా సామాజికంగా మనకు రక్షణ కావాలి కాబట్టి బీసీ రక్షణ చట్టం అనేది ప్రణాళిక మొదలైంది. మనం మీరు పేపర్లో చూసుంటారు. కార్యక్రమంలో ఒక సిట్టిబలిజ సంఘం పిలుపునిస్తే తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ, జనసేన ఇంకా కాంగ్రెస్ అందరూ కూడా ఒకే వేదిక మీద టిక్కించి కూర్చున్నారు. అది సంఘం యొక్క గొప్పతనం. ఎవరు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వారు సంవత్సరానికి ఒక్కసారి చొల్లంగి వేణుగోపాల్ గారు మీరంతా కూడా ముందుకొచ్చి ఒక పిలుపునిస్తారు. మీరు ఏ రాజకీయాల్లో ఉన్నా ఒక వేదిక మీదకి రావాల్సింది, తీసుకువచ్చే సత్తా ఒక్క సంఘానికే ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి నేను మనవి తీసుకుంటాను. పెద్దలు తమ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం.